హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ అయిన కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండి వంటలు అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి. దీని లోపల స్టఫింగ్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి వీటి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఒక 250 గ్రామ్స్ మైదా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ. ఇది వేయటం వల్ల కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇవి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా కంప్లీట్‌గా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా నెయ్యంతా పిండికి పట్టించిన తర్వాత మీరు ఇలా ముద్దలాగా చేసి చూడండి. ఇలా ముద్దలాగా వచ్చింది అనంటే నెయ్యి పర్ఫెక్ట్‌గా సరిపోయిందని. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కొంచెంగా నీళ్ళన్నవి వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని మనము ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక తడి బట్ట వేసి ఒక 20 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి. వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నానండి. ఇది ఆప్షనల్ అనమాట. కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, అంటే దగ్గర దగ్గర నేను ఒక 250 గ్రామ్స్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. మనం ఈ స్టఫింగ్ చేసుకునే దాంతో దగ్గర దగ్గర ఒక 15-16 కజ్జికాయలు అయితే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఈ బొంబాయి రవ్వ కూడా కంప్లీట్‌గా మనకి మంచిగా స్మెల్ అన్నది వస్తుందండి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారుతుంది అనగా దీంట్లోకి నేను హాఫ్ కప్, మనం ఏదైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో దాంట్లో కంప్లీట్‌గా హాఫ్ కప్ ఎండు కొబ్బరండి ఇలా సన్నగా తురిమేసి వేసుకున్నాను. ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ రెండిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపటికి బొంబాయి రవ్వ అనేది కలర్ చేంజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వ, కొబ్బరి అండి కంప్లీట్‌గా చల్లగా అవ్వాలన్నమాట. చల్లబడిన తర్వాతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నవి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ చల్లబడటానికి మనకి ఎంత లేదన్నా ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కదండీ. ఈలోపు మనం పుట్నాలన్నవి మిక్సీ వేసుకోవాలి. నేనిక్కడ 3/4 కప్ పుట్నాల పప్పు తీసుకున్నానండి. అంటే హాఫ్ కప్‌లో సగం అనమాట. వీటిని వేయించుకునే అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి రవ్వ కూడా చల్లబడిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడి అనమాట. నా దగ్గర ఆల్రెడీ పౌడర్డ్ షుగర్ ఉందండి. కాబట్టి నేను డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. మీ దగ్గర గనక లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్లు మిక్సీలో వేసేసుకొని కచాబిచాగా మిక్సీ వేయాలి. అంటే మరీ పొడిగా కాకుండా ఇలా కొంచెం షుగర్ తగులుతూ ఉంటే టేస్ట్‌గా ఉంటుందన్నమాట. కాబట్టి అదొక టేబుల్ స్పూన్, ఇదొక టేబుల్ స్పూన్ నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మిక్సీ వేసుకున్న పుట్నాల పప్పు పొడండి 3/4 కప్ నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మీ టేస్ట్‌కి తగినట్టుగా బెల్లం, ఆల్రెడీ పంచదార అనేది కొంచెం వేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం మీరు బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లం కూడా కంప్లీట్‌గా నేను మిక్సీలో వేసుకోలేదు, అలా అని తురుముకోలేదండి. చూస్తున్నారు కదా, అలా కచ్చాపిచ్చాగా కొంచెం గడ్డలు ఉండేలాగానే నేను దంచుకున్నాను. ఇప్పుడు కొంచెం యాలుకల పొడి, ఇది ఆప్షనల్ అండి. కొందరు వేసుకుంటారు, కొందరు స్కిప్ చేసుకుంటారు. కావాలనుకుంటే మాత్రం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోండి. మనకి కజ్జికాయలకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇందాక మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి కూడా చక్కగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దీన్ని కలుపుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని మిగిలిన పిండి పైన వెంటనే తడి బట్ట వేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పొడి పిండి వేసుకుంటూ మనము చపాతీ, పూరి ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలండి. అటు లావుగా ఇటు సన్నగా చేసుకోకూడదు. మీడియంలో ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కజ్జికాయల చెక్క తీసుకొని కొంచెం ఇలా కంప్లీట్‌గా పొడి పిండి అన్నది అద్దుకోవాలండి. పద్దాక అవసరం లేదు. ఒక 4, 5 చెక్కలకి ఒకసారి అద్దుకుంటే మీకు చెక్కకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మీకు కావాల్సినంత స్టఫింగ్ పెట్టుకోండి. ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక మీరు 2 వైపులు ఉన్న చెక్కని ఇలా క్లోజ్ చేసేసేయాలి.
మీకు ఎక్సెస్‌గా పిండి ఏదైతే ఉందో చెక్క బయటకి అది కంప్లీట్‌గా తీసేసుకోవాలి. ఇప్పుడు చెక్కని ఓపెన్ చేసేసి మెల్లిగా మనం కజ్జికాయలని బయటకి తీసేసుకోవాలి. ఈ కార్నర్స్‌లో ఉన్న పిండి ఎక్సెస్ పిండి అండి. అది కావాలంటే మీరు ఉంచుకోవచ్చు. కానీ నేనైతే ఎప్పుడూ ఇలా కత్తి పెట్టి కట్ చేసేసుకుంటాననమాట. సో, కరెక్ట్‌గా షేప్ అన్నది ఉంటుందని. సో, మనకి కజ్జికాయలు మిగిలిన పిండి కూడా ఇలానే అన్నీ స్టఫ్ చేసుకొని రెడీగా చేసి పక్కకి పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్‌లో మిగిలిన పిండితో గూడా నేను అన్ని కజ్జికాయలు చేసేసుకున్నానండి. నాకు దగ్గర దగ్గర 16 కజ్జికాయలొచ్చాయన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఇలా ఒక్కొక్క కజ్జికాయ జాగ్రత్తగా తీసుకొని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే కంప్లీట్‌గా మనకి కజ్జికాయలన్నవి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా 2 వైపులు తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3, 4 నిమిషాలకి మనకి కజ్జికాయలన్నవి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని ఎక్సెస్ నూనంతా తీసేసి ఒక టిష్యూలో కన్నా లేదు అనంటే ఒక బౌల్‌లో కన్నా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మిగిలిన కజ్జికాయలు కూడా మెల్లిగా వేసుకోవాలండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కజ్జికాయలన్నవి వేసిన వెంటనే తిప్పకూడదనమాట. అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ వాటికి కొంచెం ఫ్రై అయ్యే టైం ఇవ్వాలి. ఎందుకంటే అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కదా! మీరు వేసిన వెంటనే గనక తిప్పారనుకోండి నూనెలో పగిలిపోతాయన్నమాట. ఇలానే బ్యాచెస్ వైస్‌గా మీ దగ్గర ఉన్న మిగిలిన కజ్జికాయలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.